సమాధిని సందర్శించిన శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో 3 సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత లేదు. శశికళ మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తరువాత శశికళ జయ సమాధి మీద గట్టిగా 3 సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. ఊహించని ఈ పరిణామానికి అందరూ షాక్కు గురయ్యారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ఒకసారి కొట్టడం, ముకుళిత హస్తాలతో ఏదో ఉచ్చరించడం, మళ్లీ కొట్టడం, మళ్లీ ఉచ్చరించడం, అలా 3 సార్లు చేశారు. శశికళ తనకు ఈ స్థితి రావడంపై ఆవేదనతో పాటు తాను ఎక్కడున్నా అన్నాడీఎంకేను కాపాడుతానంటూ శశికళ ప్రతినపూడినట్టు తెలుస్తోంది. శశికళ మునిపెన్నడూ ఇంత వింతగా ప్రవర్తించలేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్ళగలక్కారో తెలియలేదు. పన్నీర్ చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో, తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా శశికళ ప్రవర్తించిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది. జైలుకెళ్తున్న శశికళ జయ సమాధి వద్ద ఏమని శపథం చేశారు? శశికళ జైలుకెళ్లాక అన్నాడీఎంకేను ఎవరు నడిపిస్తారు? శశికళ జైలుకెళ్లాక తమిళ రాజకీయాలు ఏ మలుపులు తీసుకోనున్నాయి? ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా న్యూస్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఇక్కడ జయ సమాధి వద్ద శశికళ ప్రదర్శించిన తీరు చూస్తే అందరినీ షాక్ గురి చేసేలా ఉంది. ఇంతకీ శశికళ అలా ఎందుకు ప్రవర్తించి ఉంటుంది? కారణం ఏమై ఉండొచ్చు? శశికళని మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేసి చూస్తే శిరీష, శశికళలో ఎప్పుడు భావోద్వేగాలు కనిపించే పరిస్థితి ఉండదు. ఆమె మాట్లాడేది కూడా, అంటే జయలలిత మరణానికి ముందు కూడా, ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ముందు కూడా, అంతకు ముందు పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఆమె ఏ రోజు కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడింది కానీ, బయట వచ్చి మీడియాతో మాట్లాడింది కానీ మనం వినలేదు. చాలా వరకు అంటుంటారు, మనం వింటుంటాం. శశికళ వాయిస్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందికి పెద్ద క్వశ్చన్ గా ఉండేది. ఆ తర్వాత శశికళ నెమ్మదిగా మాట్లాడటం అవన్నీ మనం చూస్తూ వచ్చాం. కానీ ఏ రోజు కూడా ఆమెలో భావోద్వేగాలు మనం చూడలేదు. ఆమె ముఖ కవళికలు మనం చూడని పరిస్థితి కనిపిస్తోంది. కానీ గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల తర్వాత 2 సార్లు ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు కోర్టులో లొంగిపోవడానికి బెంగళూరు కోర్టుకు వెళుతున్న సమయంలో జయలలిత సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆమె చాలా రౌద్రంగా కనిపించారు. జయలలిత సమాధి పైన 3 సార్లు గట్టిగా కొడుతూ శపథం చేసినటువంటి పరిస్థితి. తమిళ్లో తాను చెప్పినటువంటి ఆ వర్డ్స్ ఏవైనా కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆమె అనుచరులు పెద్ద పెట్టిన నినాదాలు చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే ఆమె చాలా రౌద్రంగా, ఆవేశంగా ఉన్నారు. తన రాజకీయ కక్షతోనే తనకి పరిస్థితి కల్పించారు. ఇందుకు పన్నీరు వర్గమే కారణం అనేటటువంటి ఆలోచనతో ఆమె ఉన్నారు. కాబట్టి ఆ వర్గం పైన తాను ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్లుగా అక్కడ ఆమె కనపరిచినటువంటి భావోద్వేగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిసారిగా ఆమె అటువంటి స్థితిలో మనకు మీడియా ముందు కనిపించారు. జయలలిత సమాధి వద్ద ఆమె 3 సార్లు కొడుతూ చేసినటువంటి శబ్దం ఏమిటన్నది మనకి పూర్తి వివరాలు తెలియకపోయినా, తనను ఏదో రాజకీయంగా కక్ష సాధింపుతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, వారిపైన ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్టుగా అక్కడ ఆమె భావోద్వేగాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. శిరీష, ఈశ్వర్, ఇప్పటి వరకు ద్రవిడ రాజకీయాల్లో అన్నాడీఎంకేలో మనం రకరకాల సిచ్యువేషన్స్, మలుపులు చూస్తూ వచ్చాం. ఇక శశికళ జైలుకి వెళ్ళిపోవడంతో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2 పరిణామాలను ప్రధానంగా గమనించాల్సింది. తన వారసుడిగా పళనిస్వామిని ఎన్నుకోవడం ఒకటైతే, ఈ రోజు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకర్ను తీసుకురావడం రెండోది. ఇక్కడ 2 విషయాలు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సి ఉంటుంది శిరీష. దినకర్ను 2011లోనే జయలలిత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి. అయితే ఆయన పార్టీలో లేకపోయినా శశికళ ప్రతి అడుగులోనూ ఆయన ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వెనుక నుండి ఆయన నడిపిస్తున్నారు శశికళ అనేది. ఈ రోజు ఆయనను ఉప ప్రధాన కార్యదర్శిగా తీసుకురావడం వెనుక పార్టీ పట్టు జారిపోకుండా, తన చేతి నుంచి జారిపోకుండా ఆమె చేసిన ఒక ఎత్తుగడగా ఈ రోజు మనం చెప్పొచ్చు. అలాగే నిన్న తన వారసుడిగా పళనిస్వామిని ప్రకటించిన కనుక పళనిస్వామిని ప్రకటించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఆయన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, శశికళ దేవర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మొత్తం పార్టీలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి సామాజిక వర్గం, అంటే గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో పార్టీ మీద ఆయన కొంత పట్టు ఉంటుంది అనేది ఒకటైతే, జయలలితకు ఏ రకంగా పన్నీరు సెల్వం నమ్మిన బంటుగా ఉన్నారు, అలాగే శశికళకు
పళనిస్వామి మొదటి నుంచి కూడా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి పళనిస్వామి. సో పళనిస్వామిని తీసుకురావడం ద్వారా తన మాట చెల్లుబాటు అవుతుంది భవిష్యత్తులో కూడా. ఇప్పుడు 4 ఏళ్లు జైలుకి వెళ్ళినా, 10 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉన్నా భవిష్యత్తులో తన మాట చెల్లుబాటు అవుతుందనేటటువంటి ఉద్దేశంతోనే పళనిస్వామిని తీసుకొచ్చారని చెప్పొచ్చు. 2 ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవాలి. జయ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిని పళనిస్వామిని చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఆమె చేశారనేది ఒక సమాచారం. ఆ ఆలోచన చేసినప్పటికీ కూడా గతంలో 2 సార్లు పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించారు కాబట్టి ఇప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన పళనిస్వామిని తీసుకొస్తే పార్టీలో ఏదైనా చిక్కులు తలెత్తే, వివాదాలు తలెత్తే ఎవరైనా దాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో వెనక్కి తగ్గారనేది ఒకటైతే, జయ మరణం తర్వాత కూడా పన్నీరు సెల్వం కాకుండా పళనిస్వామికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలనే దానిపైన కూడా ఆమె పావులు కదిపి ఆఖరి నిమిషంలో ప్రజల భావోద్వేగాల నుంచి ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందని ఆలోచించి అక్కడ కూడా వెనక్కి తగ్గి పన్నీరు సెల్వంకి అప్పగించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పళనిస్వామికి ఉన్నటువంటి సవాళ్లు చాలా సవాళ్లే ఉన్నాయి. ఎందుకంటే పళనిస్వామికి ఇటు డిఎంకే నుంచి అలాగే పన్నీరు వైపు నుంచి కూడా పెద్ద సవాలే ఉంది. పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎంపీగా చేశారు. ఆయనకి అనుభవం ఉన్నప్పటికీ కూడా పార్టీలో లీడర్షిప్ పాలిటిక్స్ సంబంధించి ఆయనకు ఉన్నాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ గానే అది కనిపిస్తోంది. అయితే శశికళ ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత 4 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆమె మాటే వింటారా అంటే దానికి కూడా సమాధానం రాని పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఎలాగూ ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి తనకు తానుగా ఎదిగేటటువంటి ఆలోచన చేస్తారా అనేది రెండో క్వశ్చన్. అయితే ఇక్కడ ఎందుకు ఆయన ఆ రకంగా ఎదగాలనుకుంటే ఇక్కడ పన్నీరు సెల్వం విషయానికి వస్తే ఈ రోజు వరకు కూడా పన్నీరు వైపు కనీసం 10 మంది పట్టుమని ఎమ్మెల్యేలు లేకపోవడం చూస్తే ఆయన ఒక లీడర్ గా ఎదగకపోవడమే కారణంగా కనిపిస్తోంది. సో అటువంటి పరిస్థితి తనకు రాకూడదు అని అనుకుంటే పార్టీలో పట్టు సాధించడం కోసం ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ అందరినీ తన వైపు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన్నార్పురి మాఫియా అనేసి మనం ప్రతిసారి వింటూ ఉంటాం. ఆ మాఫియా చేతిలోకి వెళ్లిపోకుండా పట్టు పూర్తిగా సాధించుకుంటే పన్నీరు సెల్వం పరిస్థితి భవిష్యత్తులో తనకు రాదనేటటువంటి ఆలోచనతో ఆయన పూర్తిగా పార్టీలో అంటే తన ఎమ్మెల్యేల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ పట్టు సాధించేటటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే శశికళ అనుకున్నవి నెరవేరకపోవచ్చు అనేటటువంటి విశ్లేషణ కూడా మనం చేయొచ్చు శిరీష. అయితే ఈశ్వర్, ఇక్కడ శశికళ ఇక 10 ఏళ్ల పాటు పోటీ చేసే అవకాశం లేదు. మరి వచ్చే 10 ఏళ్లలో ద్రవిడ రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా మనం చూసిన ద్రవిడ రాజకీయాల్లో 2 పార్టీలు ఎప్పుడు కనిపిస్తుంటాయి. జాతీయ పార్టీలకు అవకాశం లేని స్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డిఎంకే లేదంటే అన్నా డిఎంకే, ఈ 2 పార్టీల మధ్యనే ఎప్పుడు ప్రధానంగా పోటీ ఉంటుంది. వరుసగా కూడా డిఎంకే ఒకసారి గెలిస్తే అన్నా డిఎంకే మరోసారి, అలా గెలుస్తూ వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మొదటిసారి బ్రేక్ చేస్తే అన్నా డిఎంకే వరుసగా 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితిని మొన్నటికి మొన్న మనం చూసాం. ఇప్పుడు డిఎంకే కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకే అన్నా డిఎంకేని దాటి ఎక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. డిఎంకే కూడా ఈ రోజు ఏం చేస్తోంది, మొన్నటి వరకు పన్నీరు సెల్వం అవసరమైతే మద్దతు ప్రకటిస్తాము అని చెప్పినటువంటి స్టాలిన్ మళ్లీ మాటని వెనక్కి తీసుకున్నారు. శాసనసభలో బలం నిరూపించుకుంటున్న సమయంలో అవసరమైతే ఏ వైపు ఉండాలనేది మేము ఆలోచించుకుంటాము, ఇప్పటికిప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదని చెప్పారు. ఇప్పుడు అక్కడ కూడా 89 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం వెళుకుంది. అలాగే ఒక 8 సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కలిసి పోటీ చేసిన మొత్తం కలిపితే ఒక 97 ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118కి దాదాపుగా ఇప్పుడు 20 స్థానాలు కావాల్సి వస్తుంది. 20 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు శశికళ పన్నీరు సెల్వం మధ్య నడిచినటువంటి వార్ ఇప్పుడు పళనిస్వామి అలాగే పన్నీర్ సెల్వం మధ్యకి మారిపోయింది శశికళ ఇందులో నుంచి తప్పుకోవడంతో. సో ఈ వార్ లో నుంచి ఎంతమంది మనకు వస్తారనేటటువంటి అంచనాల్లో ఇప్పుడు ప్రస్తుతం డిఎంకే ఉంది. కేవలం 20 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఉంది. ఇప్పుడు పళనిస్వామికి ఉన్నటువంటి ఛాలెంజ్ కూడా అదే. తన వైపున ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి 124 మంది ఎమ్మెల్యేల లిస్ట్ లో ఏ ఎమ్మెల్యే అయినా ఇటు పన్నీర్ సెల్వం వైపు వెళ్తారా లేకపోతే డిఎంకే వైపు మళ్ళీ జంప్ చేసేటటువంటి ప్రమాదం ఏదన్నా ఉందా అని ఈ రెండింటిని చూసుకొని ముందడుగు వేయాల్సిన పరిస్థితి పళనిస్వామికి కనిపిస్తుంది. సో డిఎంకే కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఏం జరగబోతోంది, దీని నుంచి మనం ఏమైనా లబ్ధి పొందుతామా, ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇటువైపుకి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం తమకు దక్కుతుందనే ఆలోచనతో ఇటు డిఎంకే కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. సీఎం పీఠం కోసం